నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. లోక్సభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసి ఇరకాటంలో పడ్డ మోదీ సర్కార్ భూసేకరణ బిల్లు విషయంలో పిల్లి మొగ్గలేసింది. 600 చట్టం తెస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు విపరీతమైన విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన భూచక్రం ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి జాయిన్ అవుతారు. అట్లాగే కాంగ్రెస్ నేత శైలజనాథ్ ఉన్నారు మనతో, మాజీ మంత్రి వారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి కూడా స్టూడియోలో ఉన్నారు. తెలకపల్లి రవి గారు జాయిన్ అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi news పేజీలో పోస్ట్ చేయవచ్చు. కాంగ్రెస్ సభ్యులపై కఠినంగా వ్యవహరించిన మోదీ సర్కార్ అనూహ్యంగా భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ డిమాండ్లను ఒప్పుకున్నది. సంఖ్యాబలం లేని కారణంగా రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కష్టమని తేలడంతో ఎట్టకేలకు బిల్లు విషయంలో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గిన బీజేపీ, 2013లో భూసేకరణ చట్టాన్ని తెచ్చిన యూపీఏ ప్రభుత్వం, ఆ చట్టాన్ని సవరిస్తూ కొత్త బిల్లు తెచ్చిన మోదీ సర్కారు, బిల్లు కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని దేశవ్యాప్తంగా నిరసనలు, వివాదాస్పద భూసేకరణ బిల్లును 2 సార్లు ఆమోదించిన లోక్సభ, రాజ్యసభలో ప్రభుత్వానికి మెజార్టీ లేకపోవడంతో మోకాలడ్డు, ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో బిల్లు, వివాదాస్పద సవరణలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం, అంగీకార క్లాజు, సామాజిక ప్రభావ అంచనా క్లాజులు యథాతథం, ఈ నెల 7న నివేదిక సమర్పించనున్న కమిటీ. భూసేకరణ బిల్లు విషయంలో ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. రాజ్యసభలో బలం లేని కారణంగా బిల్లు చట్టరూపం దాల్చడం అసంభవమని తేలడంతో వివాదాస్పద క్లాజులకు మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. లోక్సభలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన వెంటనే భూసేకరణ బిల్లు విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని తెలిపింది. బీజేపీ ఎంపీ ఎస్ఎస్ ఆహ్లూవాలియా నాయకత్వంలోని జాయింట్ పార్లమెంటు కమిటీ పరిశీలనలో ఈ బిల్లుంది. ఈ బిల్లును లోక్సభ 2 సార్లు ఆమోదించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ బిల్లు పెండింగ్లో పడిపోయింది. విపక్షాలు ఒత్తిడి చేయడంతో బిల్లు కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. భూసేకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ను 2 సార్లు జారీ కూడా చేసింది మోదీ సర్కారు. యూపీఏ ప్రభుత్వం రూపొందించిన చట్టంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు భూసేకరణ చేపడితే అందుకు భూములు కోల్పోతున్న రైతుల్లో 70% మంది అంగీకారం ఉండాలనే క్లాజ్ ఉంది. అదే ప్రైవేటు ప్రాజెక్టులైతే 80% మంది రైతుల అంగీకారం ఉండాలి. కొత్తగా రూపొందించిన బిల్లులో ఈ క్లాజును తొలగించాలని మోదీ సర్కారు భావించింది. రక్షణ అవసరాలు, గ్రామీణ మౌలిక వస్తువులు, సామాన్యుల నివాస గృహాలు, పారిశ్రామిక కారిడార్లు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులను భూసేకరణ ఆంక్షల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అలాగే భూసేకరణ చేపడితే దాని కారణంగా జరిగే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలని పాత చట్టంలో ఉంది. దాన్ని తొలగించేందుకు తాజా బిల్లులో ప్రయత్నాలు జరిగాయి. కీలకమైన ఈ సవరణ విషయంలో విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాయి. పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకే మోదీ సర్కారు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ బగ్గుమంది. ఆర్ఎస్ఎస్ తో అనుబంధమున్న రైతు సంఘాలు కూడా ఈ సవరణలను తప్పుబట్టాయి. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా ఉందని, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా తాము కొత్త బిల్లు తెచ్చామని మోదీ సర్కారు వాదిస్తోంది. ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ మధ్యే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఆ పార్టీ సీఎంలెవరూ ప్రధాని భేటీకి హాజరు కాలేదు. వివాదాస్పద క్లాజుల విషయంలో బీజేపీ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు బిల్లు ఆమోదానికి లైన్ క్లియర్ అయినట్టే. తాము రూపొందించిన చట్టం తరహాలోనే బిల్లుంటుందని కాంగ్రెస్ సభ్యుడు ఒకరు కామెంట్ కూడా చేశారు. ఈ నెల 7న జాయింట్ పార్లమెంటు కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తుంది. కమిటీ నివేదిక ఏకగ్రీవంగా ఉంటుందని అంచనా. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 25 మంది పార్లమెంట్ సభ్యులు నిన్న సస్పెండ్ అయి ఉన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తే రేపటికి వారి సస్పెన్షన్ రివోక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈలోగా వివాదాస్పద భూసేకరణ బిల్లు విషయంలో కొంత భారతీయ జనతా పార్టీ పట్టు సడలించినట్టుంది. శ్రీధర్ రెడ్డి గారితో మొదలు పెడదాం. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, 1 year గడిచిపోయింది మోదీ ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ మొదటి విజయంగా భావించవచ్చు దీన్ని కాంగ్రెస్ విజయంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ప్రభుత్వము ఇప్పటికే అంటే ఇప్పుడు జేపీసీ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా 3 అమెండ్మెంట్స్ మీద
చర్చ జరగాల్సి ఉంది. ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ జబర్దస్త్ అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది పూర్తిగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయం మాత్రమే ప్రధాన అంశంగా, ఏ మేరకు కూడా ప్రజావసరాలు, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టినటువంటి అంశాలు ఏమిటి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్స్ కానివ్వండి, పేదలకు ఇల్లు కట్టించే అంశం కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు దేశంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 65% మంది వ్యవసాయం మీద ఆధారపడితే కూడా 35% కూడా 3 సార్లు పూటకు భోజనం చేయట్లేదు. కాబట్టి మనము ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్, ప్రత్యామ్నాయ ఉపాధి దేశంలో కల్పించాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు రావాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టించి వాళ్ళు ఇటువంటి లక్ష్యాలతోటి మనం ఏర్పరిచినటువంటి ఈ అమెండ్మెంట్స్ని ఓన్లీ రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేని అంశాన్ని అడ్డంగా పెట్టుకొని ఇవాళ రాజకీయ కొన్ని విపక్షాలను ఏకం చేసి దేశం ఎటుపోయినా పర్వాలేదు, గ్రామాలు ఎటుపోయినా పర్వాలేదు, రైతులకు రెట్టింపు పరిహారాలు అందనక్కర్లేదు, ప్రత్యామ్నాయ ఉపాధి అక్కర్లేదు, రాహుల్ గాంధీకి మాత్రం రాబోయే రోజులలో ఉపాధి దొరకాలి. కాబట్టి ఆ రకమైన రాజకీయాలు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అయినా కానీ ప్రభుత్వం హుందాగా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎవరైతే 11 మంది ఉన్నారో కొంతమేరకు ఈ బిల్లు ఇప్పటికిప్పుడు ఇది పాస్ కాకపోతే, లేకపోతే ముందుకు రాకపోతే అనేకమైనటువంటి ప్రయోజనాలు ఇటు వ్యాపార పరంగా, మన పారిశ్రామిక పరంగా కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ పరంగా కానీ, లేకపోతే మిగతా అంశాల పరంగా కానీ కొంతమేరకు మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పటికిప్పుడు నెరవేరకున్నా కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా మొండి పట్టుపట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉండదు. కాబట్టి దేశ ప్రయోజనం లక్ష్యంగా ఇప్పటికిప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసినా కానీ భవిష్యత్తు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా దీన్ని నేను వెనక్కి తగ్గడం, ప్రజాస్వామ్యంలో లేకపోతే ప్రజాసేవలో అపజయము, పరాజయము లాంటి వర్డ్స్కి స్థానం లేదని చెప్పేసి నా ఉద్దేశం. ఇవాళ ఇప్పటికిప్పుడు కొంత మేరకు మార్పులు చేసినా కానీ డెఫినెట్గా దేశ ప్రయోజనాల దృష్టిలో ముందు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇవాళ మీరు పార్లమెంట్ మీరు ముందు ప్రస్తావించినటువంటి ఎంపీల యొక్క సస్పెన్షన్ కూడా 11 రోజుల నుంచి మీరు నోటీస్ ఇచ్చిన చర్చకే కనీసం సమాధానం చెప్పడానికి కానీ, చర్చను ప్రారంభించడానికి కానీ ముందుకు రాకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం మీకు కనబడుతూ ఉంది. ఎట్టి పరిస్థితులలో ఇవాళ వచ్చేటువంటి 11 బిల్లులు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటుందో, లేకపోతే దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసినటువంటి జీఎస్టీ బిల్లు రాకూడదు, తద్వారా దేశంలో పన్నుల సంస్కరణలు రాకూడదు, భూస్కరణ సంస్కరణలు రాకూడదు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వము సమర్థంగా వ్యవహరించాల్సి ఉండే, లొల్లి పెడతా ఉంటే, గొడవ పెడతా ఉంటే, పార్లమెంట్ను సాగనీయకపోతే, చర్చకే ముందుకు రాకపోతే, ఒకవైపు రాజ్యసభ ఉపాధ్యక్షుడు చెప్తా ఉన్నాడు మీరు చర్చ జరగనీయకపోతే ప్రధానమంత్రి ఎక్కడ సమాధానం చెప్తారంటే కూడా దాన్ని మాట్లాడే వాళ్ళు లేరు. కానీ ప్రభుత్వం ఇంకా సమర్థంగా ప్రవర్తిస్తారు. మీరు నిద్ర నటిస్తే మేమేం చేయగలుగుతాం, మీరు నిద్రపోతే మేము లేపగలుగుతాం. కాబట్టి ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు, దేశం మొత్తం కూడా మీ యొక్క ఉద్దేశాలని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. రాజకీయ ప్రయోజనము ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు, సోనియా గాంధీ మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పార్లమెంట్లో పక్ష నాయకుడు కానీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కానీ మాట్లాడట్లేదు. అంటే పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ లోక్సభలో ఖర్గే గారు మాట్లాడినా కానీ నామమాత్రంగా ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే ఇవాళ మీరు ఏ టీవీ ఛానల్ చూసినా కానీ ఇవాళ ఈ పార్లమెంట్ డిస్ట్రప్షన్ గురించి కానీ, ఎంపీల సస్పెన్షన్ గురించి కానీ రాహుల్ గాంధీ పెద్ద గొంతుగా చేసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క ప్రతిపక్షాల్లో కూడా చాలా మందికి ఈ రగడ ఇష్టం లేకుండా డిస్రప్షన్ ఆఫ్ ది పార్లమెంట్ సమర్థించినారుగా. అరుణ్ జైట్లీ హిమ్సెల్ఫ్ హస్ సపోర్టెడ్ ఇట్. ఆయన రాసినాడు, ఇండియా టుడేలో ఒక ఆర్టికల్లో కూడా రాసినాడు ఆయన. ఇప్పుడు డెఫినెట్గా మీకు ప్రభుత్వం మీద పార్లమెంట్ను డిస్టర్బ్ చేయడం అనేది కాదనట్లేదు. కానీ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు, ప్రభుత్వం చర్చ జరపనన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి నోటీస్ మీద మీరు చర్చకు సిద్ధం లేకపోతే ఎట్లా? ఆనంద్ శర్మ గారు నోటీస్ ఇచ్చారు, కనీసం మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉండాలి కదా. కనీసం మీ వాదన వినిపించండి. మీరు ఏకపక్షంగా ఫలానా వాళ్ళని రాజీనామా చేయమనండి అని చెప్తే ప్రభుత్వం ఏమైనా మీ ట్యూన్స్కి డ్యాన్స్ చేయాలా? ఇవాళ ప్రజలకు 80 కోట్ల రూపాయల ధనం ఇప్పటికే వృధా అయిందని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. మీకు బాధ్యత ఉంటే మీరు చర్చ ఆరంభించండి. చర్చ ద్వారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలందరికీ తెలుసుకునే హక్కు ఉంది. కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గందరగోళం మూలాన ఇవాళ మిగతా రాష్ట్రాల సభ్యులు ఎవరుతున్నారో, మన రాష్ట్రం నుంచి తెరాస నుంచి మొదలు పెడితే, వైసీపీ నుంచి మొదలు పెడితే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే, బీజేపీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళ రాష్ట్రాల యొక్క సమస్యలు, అనేకమైన సమస్యలు రాష్ట్రాల్లో ఉన్నాయి. రేపు పొద్దున కరువు రాబోతోంది, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ సమస్యలు ఇవాళ మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురుద్దేశం కాంగ్రెస్ పార్టీ చర్చకు స్పెషల్ కానీ చర్చకు అవకాశం దొరికిందా? కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను ఈ పార్టీల యొక్క గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం మీద మీరు చేసే గొడవలో ఈ యొక్క పార్టీల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ఈ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. చర్చకు సిద్ధంగా రమ్మని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. హోంమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. స్వయానా ఎవరి మీద నిందలు వేస్తున్నారో
ఆ మంత్రి గారు స్వయాన రాజ్యసభలో మీకు మేము ఒక ప్రకటన చేస్తూ ఉంటే మీరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, వినడానికి సిద్ధంగా లేరు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అర్థం అవుతుంది. ఏమైనా కానీ రాహుల్ గాంధీ గారికి భవిష్యత్తు ఉపాధి పథకం కింద ఈ యొక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఈ యొక్క గొడవ జరుగుతూ ఉంది. దీనిలో దేశ ప్రయోజనాలు లేవు. ఎవరినైనా మీరు ఇప్పుడు కాల్స్ తీసుకునేటువంటి అవకాశం ఆలోచన చేశారు. ఏ ఒక్కరైనా కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది రైట్, పార్లమెంట్లో డిస్రప్షన్ రైట్, పార్లమెంట్లో చర్చ జరగకూడదు. పార్లమెంటు నిర్ణయాలు తీసుకుంటుంది, పార్లమెంటు తర్కం తీసుకుంటుంది, కానీ పార్లమెంటు అనేక రకమైన గొడవలకు వేదిక కాకూడదని చెప్పాలి కదా. శ్రీధర్ ఎవరైనా ఒక్క కాలమైనా సజెస్ట్ చేస్తే రెడీ ఫర్ ది రిస్క్. శ్రీధర్ మనతో తెలకపల్లి రవి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ సంపాదకులు, వారితో కూడా మాట్లాడదాం. అట్లాగే అంబటి రాంబాబు గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రవి గారు, మీరు రాకముందు మాట్లాడుకుంటున్నాం భూసేకరణ చట్టానికి సంబంధించిన సవరణలను వెనక్కి తీసుకున్నట్టుంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. అట్లాగే పార్లమెంట్లో జరుగుతున్న రక్కస్, ఈ సెషన్ మొత్తంలో జరిగిన వ్యవహారాల మీద ఏదో బ్లేమ్ గేమ్ నడుస్తున్నట్టుగా ఉంది, మీరేమంటారు? ఇందులో పెద్ద బ్లేమ్ చేయడానికి ఏం లేదు. సర్వాధికారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, సంపూర్ణమైన ఆధిక్యత ఉంది, ఆరోపణలన్నీ కూడా వాళ్ళ మీదే ఉన్నాయి. అటువంటిప్పుడు వాళ్ళు ఈ పరిస్థితికి కారణం వాళ్ళే అవుతారు తప్ప వేరే వాళ్ళు ఎలా అవుతారు? ప్రతిష్టంభన విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో పరాకాష్ట. ప్రతిష్టంభనలు ఎక్కువైపోయి చివరికి అద్వాని లాంటి వాళ్ళు కూర్చోబెట్టి ప్రతిష్టంభనల వల్ల మనకు ఉపయోగం లేదు, సభ జరగనిస్తే మంచిది, ఇది వ్యూహాత్మకంగానే ఏదో ఉపయోగంతో చాలా కాలం వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇప్పుడు స్పష్టంగా 3-4 మీద ఆరోపణలు వస్తే వాళ్ళలో ఒక్కరిని కూడా అందరికీ కూడా చుట్టూ రక్షాకవచం కట్టి కొద్ది రోజులు మౌనం పాటించి కొద్ది రోజులు రక్షించి ఇప్పటికి వచ్చేసరికి గజం మిథ్య పలాయనం మిథ్య. ఇది వరకు మానవత్వం అన్నారు, ఇప్పుడు ఆ మానవత్వం కూడా మాయమైపోయింది. మానవతా కారణాల వల్ల నేను చెప్పాను అన్నారు, ఇప్పుడు మానవతా కారణాలు అది కూడా తీసేశారు. కాబట్టి చాలా స్పష్టంగా ఏదేమైనా ఏకపక్షంగా సమర్థించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ భూసేకరణ బిల్లు విషయంలో జరుగుతున్నది చూస్తే ఏకపక్ష పోకడలు చెల్లడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది. భూసేకరణ బిల్లు మీద కూడా ఇంతే ఏకపక్షంగా వాళ్ళు ముందుకు వచ్చారు. ఎంతమంది చెప్పినా రాజ్యసభలో వాళ్ళకి సరైన సంఖ్య లేదు. రాజ్యసభ ఒకటే కాదండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చాలా సందర్భాలు అలా అయితే బీజేపీకి 2 లేదా సిపిఎంకి ఉన్న తప్ప ఎవరు లేరు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన ఇష్టానుసారం నల్లేరు మీద బండిలాగా నడవలేదు. బోఫోర్స్ కుంభకోణం రాగానే 2 ఏళ్ళు పాలించాడు రాజీవ్ గాంధీ. నెహ్రూ కంటే అత్యధిక 400 స్థానాలతో వచ్చిన రాజీవ్ గాంధీ 84 డిసెంబర్లో ఎన్నికైతే 86తో సమాప్తం ఆయన జోరు. అప్పటి నుంచి ఎదురుదాడే. కాబట్టి ప్రభుత్వాలు తమ విధానాలు సమీక్షించుకోవాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆరోపణలు వచ్చినప్పుడు దానికి నైతిక బాధ్యత ఒకటి స్వీకరించాలి కదా. 4 మీద వస్తే తానే తుమ్మి తానే చిరంజీవి అనుకున్నట్టుగా వాళ్ళే కితాబులు ఇచ్చేసుకొని ఇంకా అయిపోయింది కుదరదు కదా. మీరు అన్నది రెండోది కూడా భూసేకరణ బిల్లు 4 సార్లు ఆర్డినెన్సులు ఇచ్చి అసలు ఆర్డినెన్స్ రాజు వద్దన్న దేశంలో ఇప్పటికి వచ్చేసరికి అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. రాజ్యసభే కాదు, లోక్సభ కూడా అనుకున్నట్టుగా ఏకపక్షంగా నడవదనేది వాళ్ళకు స్పష్టమైపోయింది. బహుశా ఇది ఒక గుణపాఠమే, బీజేపీకి గుణపాఠం, తొలి సంవత్సరం నేర్పినటువంటి పాఠం. తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేర్పిన పాఠం అనుకోవాలి. మనతో కాంగ్రెస్ అయితే ఒక మాట, కాంగ్రెస్ వాళ్ళని అనడం, కాంగ్రెస్ వాళ్ళని విమర్శించవచ్చు, కానీ కాంగ్రెస్ మీద చేసే విమర్శలు బీజేపీ యొక్క పొరపాట్లను అవేమి కాపాడేవి కాదు కదా, సరిచేయలేవు. వాళ్ళు పొరపాట్లు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించి తగ్గి అక్కడ కూర్చున్నారు. మీరు వాళ్ళని పదే ప్రధానికి కాంగ్రెస్కి అయిపోతే ఉపయోగం ఉంది. శైలజనాథ్ గారితో, రాంబాబు గారితో కూడా మాట్లాడమంది ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.